హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్ చియా పుడింగ్ చూపించబోతున్నా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ చియా పుడింగ్ వాటర్ వేసి 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోన కెల్లాగ్స్ అనే మనకు ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. చాలా హెల్తీగా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. అవి ఫోర్ స్పూన్స్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇవి ఇన్స్టెంట్గా 1 మినిట్లో సోక్ అయిపోతాయి. అందులో ఒక హాఫ్ యాపిల్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి చాలా హెల్తీ అండి. స్టమక్ ఫుల్లింగ్గా ఉంటుంది. చాలాసేపటి వరకు ఆకలి వేయదు. వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. ఓట్స్ అనుకో ఓవర్ నైట్ సోక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవైతే వెంటనే మనము సోక్ చేసుకోవచ్చు అండి. వెంటనే మిల్క్ వేసి ఇవన్నీ యాపిల్ డేట్స్ అన్నీ కట్ చేసుకునే లోపల అవి నానిపోతాయి. ఇవన్నీ అందులో యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 డేట్స్ని తీసుకొని అందులో సీడ్ని తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగా నేను వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటే అంతగా తినేటప్పుడు చాలా పెద్దగా పంటికి తగులుతుంటాయి. అందుకని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 4 బాదంని అయితే తీసుకున్నానండి. నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. పీల్ ఆఫ్ పొట్టు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆ కెల్లాగ్స్లో అన్నీ ఉంటాయండి. కాకపోతే కొంచెం కొంచెంగా ఉంటాయి. మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది తింటే చాలా సేపటి వరకు అస్సలు ఆకలి అనిపించదు. స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. చియా సీడ్స్ చూడండి బాగా సోక్ అయ్యాయి, నానాయి. ఈ చియా సీడ్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి వెజిటేరియన్లో ఎందులోనూ ఉండవండి. ఇందులో చాలా బాగా ఉంటాయి. ఇవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండి ఇందులో ఉంటుంది మనకి. ఈ పుడింగ్లో ఫుల్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బ్లాక్ ఎండు ద్రాక్ష, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పుచ్చగింజలు అంటారు చూడండి అవి, దోస గింజలు అన్నీ యాడ్ చేసుకున్నానండి. ఇంకా హనీ కూడా పైన యాడ్ చేసుకున్నాను టేస్ట్కి. 2 వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. అది తర్వాత మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. హనీ ఎక్కువ కాదండి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండు ద్రాక్ష స్వీట్గానే ఉంటుంది, డేట్స్ స్వీట్గానే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.